హాయ్ నమస్తే అండి. పిఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ప్రసాదం పులిహార అండి. అదేంటి బెల్లం పులిహార అంటారు, లేకపోతే చింతపండు పులిహార అనొచ్చు. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒక అర కేజీ బియ్యం తీసుకున్నాను, శుభ్రం కడిగి పెట్టుకున్నానండి. కడిగి పెట్టుకుని గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసానండి. వాటర్ వేసి కొద్దిగా ఆయిల్ వేసాను. ఇందులోనే ఆయిల్ వేసానండి. ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసాను. వేసి కుక్కర్ పెట్టేసి మూత పెట్టి విజిల్ వేయించానండి. 2 విజిల్ వేయించాను. పొలిగ్గానే వార్చుకోవాలండి, అదే పొలిగ్గానే ఉంచుకోవాలి. అంతే కాబట్టి గ్లాస్ వేసాను. మామూలు సన్న బియ్యంలో సన్నాలు ఇవి. ఒక స్పూను ఆయిల్ వేసాను. వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్ వేయించానండి. చాలా పెరపెట్టుగా చాలా బాగా కుక్ అయ్యింది. పొలిగ్గాని చాలా రుచిగా ఉంటుందండి ఇది ఇలా చేసుకుంటే. ఇప్పుడు దీనికి పక్కన పెట్టుకుందాం. రైసు చల్లారనిద్దాం. ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను ధనియాలు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూను మెంతులు వేసి వేయించుకుందామండి. ఇందులోనే మన జీలకర్ర కూడా వేసానండి, ఒక స్పూను. అది వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవచ్చు. దీంట్లోనే మన మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ మిరియాలు నేను పేస్ట్ అదే పొడుగు కొట్టుకుని ఉంచుకున్నానండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ ఇంకో రకం మసాలా. ఒక 2 స్పూన్ల ఆవాలు, 2 ఎండుమిర్చి, ఒక స్పూన్ బియ్యం, చిన్న అల్లం ముక్క, 2 స్పూన్లు నెయ్యి వాటర్లో నానబెట్టుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు పేస్ట్ చేసేసుకుందాం. పక్కన పెట్టుకోవడం కాదు కానీ పేస్ట్ చేసేసుకుందాం నానిన తర్వాత. చూడండి ఇలా దీన్ని ఇప్పుడు మనం ఇందాక వేయించుకుని పెట్టుకున్న పసుపు పిండి, ఒక స్పూన్ పసుపు వేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేయాలండి. మెత్తగా అప్పుడు ఈ వేరుగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఏం చేస్తున్నానంటే 2 కూడా దాంట్లోకే కాబట్టి పులిహోరలోకే కాబట్టి కలిపేస్తున్నానండి. కలిపేసి మిక్సీ పట్టేస్తాను. చాలా మెత్తగా స్మూత్గా పట్టాలండి మిక్సీ. పక్కన పెడదాం. ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపు ముఖ్యమండి. ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ఆవాలు వేసానండి. 4 స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ తక్కువ పడుతుందండి, చూసుకోండి. ఆయిల్ కూడా మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. ఎక్కువ తిన్నవాళ్ళు కొంచెం ఎక్కువ తగ్గించుకోండి. నూనె చేతికి అంటుకుని ఇలా ఉండాలంటే. లేదు అనుకుంటే పొడిగా కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. ఈ పోపు వేగిపోయింది కదా, ఈ పోపును మాడనివ్వకూడదు. అసలు మాడితే టేస్ట్ మారిపోతుంది, కలర్ చేంజ్ అవుతుంది, అంత బాగోదు ఈ ప్రసాదం పులిహోర. చూడండి, ఎండుమిర్చి ఒక 2, పచ్చిమిర్చి ఒక 4, కరివేపాకు 2 రెమ్మలు. చూసారా, ఇలా వేయించుకోవాలండి. ఎక్కడ కరివేపాకు కలర్ చేంజ్ అవ్వకూడదు, వేగాలి. కలర్ చేంజ్ అవ్వకుండా చాలా టేస్టీగా ఉంటుందండి మన కరివేపాకు రైస్లోకి, అదే పులిహోరలోకి. ఇప్పుడు దీంట్లోనే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేద్దాం. ఒక కప్పు కూడా చూపిస్తాను. ఒక 4 స్పూన్లు పేస్టు అర కేజీ బియ్యానికి. చూడండి, అదిగోండి పేస్టు. అల్లం మరి దీంట్లోనే ఆవాలు, బియ్యం, నెయ్యి, పసుపు వేసిన పేస్ట్. ఇది ఎండుమిర్చి వేసిన పేస్ట్ అండి. పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. వేయించుకున్న తర్వాత అదే ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, మరి దీంట్లో వేసాం కదా ధనియాలు, జీలకర్ర, ఆవాలు, పేస్ట్ కూడా ఇందులోనే వేసాం కాబట్టి అవన్నీ అందులోనే వచ్చేస్తాయి. ఇప్పుడు 4 స్పూన్లు మన గుజ్జు, ఉడికించుకున్న గుజ్జు అండి, చింతపండు గుజ్జు. అలాగే 1 స్పూను ఇంగువ అండి. ఇవన్నీ వేసి కలిపేద్దాం. పచ్చివాసన పోయే వరకు ఉడికించిన దాకా, నూనె తేరే వరకు ఉడికించుకుందాం. నూనె తేరే వరకు ఇప్పుడు తేరని చూడండి, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులో మనం చూడండి ఆయిల్ బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఉప్పు అండి, రుచికి సరిపడి ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి. కలుపుకున్న తర్వాత చూసుకుని వేసుకుందరు కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే బెల్లం అండి, ఒక 2 స్పూన్లు బెల్లం. టేస్ట్ ఉంటుంది, పులుపు ఉంటుంది, మంచి కమ్మగా ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్లో ఉంటుందండి. తినే కొలది ఇదే కావాలంటారు, ఎప్పుడు కూడా ఈ పులిహోరే కావాలంటారు, అంత బాగుంటుందండి. చూడండి, ఉడికిపోతుంది. ఆ బెల్లం అంతా ఇగ్గిపోయి దగ్గరికి అవుతేనే కానీ మనం
చూడండి. ఇప్పుడు వేరుశనగకాయ గుళ్ళు ఆల్రెడీ నేను వేయించుకుని ఉంచుకున్నాను, అవి వేసేసానండి. వేసేసిన తర్వాత బాగా దగ్గర పడిన తర్వాత ఇది మనం రైస్లో చల్లారి పెట్టుకున్న రైస్లో వేసేసుకుని కలిపేసుకోవడం అండి. అంతే, అయిపోయింది పులిహోర. చాలా టేస్టీగా ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, వీడియో పూర్తిగా చూడండి, సపోర్ట్ చేయండి నా ఛానల్కి. చూడండి, ఇప్పుడు రైస్లో వేసేస్తున్నాను. మీకు అంత నూనె అక్కర్లేదు అనుకుంటే నూనె పక్క డివైడ్ చేసేయండి, జల్లెడ పెట్టి. ఈ పోపే ఉంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇలా కలిపేసుకోండి. చూడండి, కలిపేస్తాను ఇప్పుడు. గట్టితో ఫస్ట్లో కలిపిన చల్లారిన తర్వాత చేతితో కలుపుకోవడం బెస్ట్ అండి. చేతితో కలుపుకుని ఒక గంట పోయిన తర్వాత వేరుశనగకాయ గుళ్ళు వేసానండి. పైన గంట పోయిన తర్వాత మీరు పైన నేతితో కూడా వేయించుకుని జీడిపప్పు అన్నీ కూడా అలంకరించుకోవచ్చు. నేతితోటి చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో ఫైనల్గా మీరు ఇలా చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, వీడియో పూర్తిగా చూడండి. ఈ పులిహోర మాత్రం ఒకసారి ఇలా చేసి పెట్టారంటే వదిలిపెట్టరు. మీ ఇష్టాన్ని బట్టి పోపులు కూడా ఇంకా మన జీడిపప్పుతో కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాను కదా. పైన ఫినిషింగ్ టచింగ్ అంటారు కదా, అది జీడిపప్పుతో కూడా వేసుకోవచ్చు. ఉంటానండి, బాయ్. మళ్ళీ